హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ సిబిసిఎస్ఈ సిలబస్ ప్రకారం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ 6 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇందులో టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 100 మార్క్స్ టోటల్ మార్క్స్. సో ఇందులో 80 మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఉంటాయి. మనకి ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో అది 80 మార్క్స్ ఎక్స్టర్నల్, మిగతా 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్. ఇంటర్నల్ అనేది మనకి కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు. ఇంటర్నల్స్ ఉంటాయి. ఇందులో 100 మార్క్స్కి 80 మార్క్స్ అనేది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే ఏదైతే మనకి కాలేజ్లో కండక్ట్ చేస్తారో దాన్ని ఇంటర్నల్ ఎగ్జామ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్లో మనకి అరబిక్ కానీ, సాంస్క్రిత్ కానీ, హిందీ కానీ, ఇలా లాంగ్వేజెస్ తెలుగు కానీ ఉంటాయి. దీని కూడా సేమ్ టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో 80 మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి 20 మార్క్స్ ఇంటర్నల్ ఉంటుంది. సేమ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎలా ఉంటాయో మార్క్స్ అదే సేమ్ ఇందులో కూడా ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్లో కూడా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది వచ్చేసి 2 క్రెడిట్ పేపర్ అంటారు మనకి. ఇది వచ్చేసి ఓన్లీ ఒక 40 మార్క్స్ ఉంటుంది. ఇందులో 2 ఉన్నాయి ఆప్షనల్ అనమాట. మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన కాలేజ్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ అనేది ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. మిగతా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నెక్స్ట్ సెమిస్టర్లో ఉంటుంది ఆ సబ్జెక్ట్ మనకి. ఒకవేళ మనం ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ మనకు ఉంటుంది. ఇందులో వచ్చేసి టోటల్ మార్క్స్ 50 మార్క్స్. దాంట్లో 40 మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి. దీన్ని కాలేజ్లోనైనా కండక్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి మనకి ఎక్స్టర్నల్గా కూడా ఉంటుంది. 10 మార్క్స్ వచ్చేసి మనకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ అకౌంటింగ్ 1. ఇది అకౌంట్స్కి సంబంధించి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో మనకి టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్లో 80 మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 20 మార్క్స్ అనేది ఇంటర్నల్ ఉంటుంది. సేమ్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఈ మిగతా 3 సబ్జెక్ట్స్ అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 80 మార్క్స్ అనేది తెలుసు కదా, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో టోటల్ 100 మార్క్స్. సో 80 మార్క్స్ సేమ్ ఎక్స్టర్నల్, 20 మార్క్స్ ఇంటర్నల్ ఉంటుంది. నెక్స్ట్ ఫండమెంటల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫండమెంటల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకి కంప్యూటర్ రిలేటెడ్ ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ అన్నమాట. ఇది టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్. ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి వచ్చేసి 50 మార్క్స్ ఎక్స్టర్నల్కి ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ రిమైనింగ్ 50 మార్క్స్ అనేది మనకి ప్రాక్టికల్ ఉంటుంది. ఇంటర్నల్ కానీ ప్రాక్టికల్ కానీ ఈ 50 మార్క్స్ అనేది మనకి కాలేజ్ వాళ్ళే అలాట్ చేస్తారు. టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఫినాన్షియల్ అకౌంటింగ్ 1, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ టు ద కంప్యూటర్. సో 100 మార్క్స్, టోటల్ 100 మార్క్స్, 50 మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్, 50 మార్క్స్ వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఉంటుంది. ఇందులో ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ ఏమేమి ఉంటాయంటే 100 మార్క్స్ వస్తాయి, 2 యాడ్ చేస్తే
సో ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది మనకి 50 మార్క్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది. 50 మార్క్స్కి పాసింగ్ మార్క్స్ వచ్చేసి 18. మనకి ఒకవేళ ఎక్స్టర్నల్లో 18 మార్క్స్ కనుక వస్తే పాస్ అయినట్టు. ఈ నెక్స్ట్ 50 మార్క్స్ అనేది ఇంటర్నల్ కదా. ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది మనకి కాలేజ్లో ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రాక్టికల్ రికార్డ్ ఉంటుంది. రికార్డ్ అంటే ప్రాక్టికల్కి సంబంధించి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి ప్రాక్టికల్ రికార్డ్ ఉంటుంది. ఇంకా ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అండ్ వైవా కూడా ఉంటుంది. వైవా కూడా కండక్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ వాళ్ళు కూడా మన కాలేజీలోకి వచ్చి కండక్ట్ చేస్తారు. ఈ టోటల్ వచ్చేసి 50 మార్క్స్ దీనికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.